అందుకొరకే ప్రభు అన్నాడు అద్భుతమైన మాట హెబ్రీ 12లో మనందరూ తెలిసిందే, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు ఏ కర్త? విశ్వాసమునకు కర్త. అందుకొరకే వినికిడి మాటలు బట్టి కాదు, వెలిచూపును బట్టి కాదు, లేదా భావోద్వేగాలు బట్టి కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఫీలింగ్స్, బట్ ఇట్ ఈస్ ద ఫెయిత్. డోంట్ లెట్ యువర్ ఐ ఆమ్ టైర్డ్ బికమ్ ఐ ఆమ్ డన్. నేను అలసిపోయానన్న దానికి నా కథ ముగిసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. యువర్ వీక్నెస్ షుడ్ నాట్ బి యువర్ ఎండ్, ఇట్ షుడ్ బి యువర్ వార్నింగ్ లైట్. ఇంకో మాటలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మెనీ లూజ్ టుమారోస్ ట్రెషర్ బికాస్ దే మిస్లేబుల్ టుడేస్ టైర్డ్నెస్ యాజ్ ట్రాజడీ. ఈరోజు అలసత్వాన్ని అది విషాదము ఇంతటితో అంతమైపోయిందని ఒకవేళ ఆ పొరపాటు చేస్తే నిజంగా నిత్యత్వము, దర్శనము, దేవుని బలమైన వాగ్దానాలు బహుశా ఈరోజు కాల రాస్తున్నట్లయితే, డోంట్ మ్యాగ్నిఫై ద మూమెంట్, జస్ట్ స్టిక్ టు ద మిషన్. డోంట్ మ్యాగ్నిఫై ద మూమెంట్ బట్ స్టిక్ టు ద మిషన్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆ మూమెంట్ని మ్యాగ్నిఫై చేస్తాము, మిషన్ని మినిమైజ్ చేస్తాం. అక్కడే కదా పొరపాటు వచ్చేది. జరిగేది గోరంతా, మనం చూపించేది కొండంతా. జరిగేది ఇంత. దేవుని ప్రార్థన పూర్వకంగా, దేవుని చిత్తానుసారంగా, ఆత్మదేవుని ద్వారా మనం వెళ్తే పానిక్ అవ్వము. కానీ మనం వెంటనే రిసోర్సెస్ మూసుకుపోయినాయి, మనము జరిగిన సంఘటనలతో దుర్ఘటనగా మారిపోయాయి, దేవుని నుంచి ఆలోచన పొందుకోము, దేవుని ఆత్మదేవుని నడిపింపును మనము పొందుకోము. సమస్తము కూడా మనకు చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్గా భావించినట్లయితే ఒక మాట దేవుని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు.